నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఫ్యాక్టరీల నుండి చెరుకు బకాయిలను రైతులకు ఇప్పించాలి. ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలను ఆదుకోవాలి. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. నిండ్రా నేతం షుగర్స్ బుచ్చినాయుడు కండ్రింగ మయూర షుగర్స్ ఫ్యాక్టరీలు రైతుల ద్వారా తోలుకున్న చెరుకును డబ్బులు కోట్లాది రూపాయలు ఇవ్వకుండా ఫ్యాక్టరీలు మూసివేశారని, దీంతో ఏడాది పాటు చెరుకు పండించిన రైతులు అప్పుల పాలై వీధిన పడ్డారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏపీ అసెంబ్లీలో గలమెత్తారు. ఏళ్లు గడుస్తున్నా రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రం ఇవ్వడం లేదని, ప్రభుత్వం చొరవ తీసుకుని రైతుల బకాయిలను ఇప్పించేలా చర్యలు చేపట్టి అన్నదాతలను ఆదుకోవాలని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వివిధ ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అధ్యక్ష, ఈ పిడుగుబడి చనిపోయినట్టు వారి కుటుంబాలకి, గుంటల పడి చనిపోయిన కుటుంబాలకి, కరెంటు షాకులు పడిపోయిన కుటుంబాలకి, వడదెబ్బలో చనిపోయిన కుటుంబాలకి వీళ్ళకి సీఎం ఫండ్ రాదు అధ్యక్ష. వెంటనే ప్రభుత్వం వాళ్ళంటి వారిని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ ద్వారా సవినీయంగా మనవి చేసుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే మా నియోజకవర్గంలో వరదెబ్బ మండలిలో ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అధ్యక్ష గుంటబడి చనిపోయింది. అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్. అలాంటి వారికి మనం ఆ కుటుంబాన్ని ఆదుకునే అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని 2001లో జడ్పీటీసీ మెంబర్ ఉన్నప్పుడు చాలా మందికి ఆ రోజుల్లో అంటే వడదెబ్బ చేనులు ఉన్నట్టు వడదెబ్బ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం ఆదుకున్నారు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగనే మా కాన్స్టిట్యూన్సీ లో మయూర్ షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష, చాలా మంది రైతులు మూసేశారు మయూర్ షుగర్ ఫ్యాక్టరీ. చాలా మంది రైతులకి బకాయిలు ఉన్నాయి. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయాము. అది అలాగనే నిండ్ర మండలంలో నేతం షుగర్స్ ఫ్యాక్టరీ, 2 ఫ్యాక్టరీలు మూసేశారు అధ్యక్ష. రైతులందరికీ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మన ఆర్థిక సాయం చేసి ఆదుకునే అవసరం ఉంది. బకాయిలను పూర్తి చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు కాబట్టి 2 సబ్జెక్టు కూడా వారికి విన్నవించాం. త్వరగా మీ ద్వారా ప్రభుత్వం దాన్ని స్పందించి రైతులను ఆదుకునే అవసరం ఎంతైనా ఉందని చెప్పి సవినీయంగా మనం చేసుకుంటూ ధన్యవాదాలు.